సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సింహరాశిలో మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుణి 4 పాదాలు, ఉత్తర ఫల్గుణి మొదటి పాదం, ఈ 9 పాదాలు కలిపి సింహరాశి. మీకు మీ జన్మ నక్షత్రం తెలియనట్లయితే స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ అక్షరాలతో మీ వ్యవహారనామం కనుక మొదలవుతున్నట్లయితే ఈ ఫలితాలు మీరు కూడా అనుభవించుకోవచ్చు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సో అన్నీ కూడా బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. సింహరాశి వారికి 2025 ఒక అద్భుతమైన సంవత్సరం కానుంది. ఈ రాశివారు ఈ సంవత్సరంలో బలమైన పునరాగమనం చేయబోతున్నారు. గత 2 సంవత్సరాల్లో మీరు ఎంత కష్టం అనుభవించారో, ఎంత నష్టపోయారో, ఎంత మానసిక, శారీరక మరియు ఆర్థిక బాధలు పడ్డారో వాటన్నిటికీ కూడా 2025లో ముగింపు రానుంది. ఇదంతా ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది సింహరాశి జాతకుల 2025లో ఉన్న గోచార కుండలి. ఇందులో మీరు 4 గ్రహాలు మాత్రమే చూడగలరు: గురువు, శనిదేవుడు, రాహువు మరియు కేతువు. గురువు, శని, రాహువు మరియు కేతువులే మీ జీవితాన్ని 80% వరకు ప్రభావితం చేసే పెద్ద గ్రహాలు. మీ జీవితంలోని 80% సంఘటనలు ఏ గ్రహాల సంచారం వల్లే జరుగుతాయి. ఒక వ్యక్తి జీవితంలో ఎక్కువ కాలం సమస్యలు ఉన్నాయి, ఒక సమస్య ముగియగానే మరొక సమస్య మొదలవుతుంది అంటే దానికి కారణం ఈ 4 గ్రహాల సంచారమే. అలాగే ఒక వ్యక్తి జీవితంలో మంచి ఫేజ్ నడుస్తుంది, ఒక సక్సెస్ తర్వాత మరొక సక్సెస్ లభిస్తుంది అన్నా కూడా ఈ 4 గ్రహాల గోచార ఫలితమే. ఈ సంవత్సరం ఈ 4 గ్రహాలు మీకు ఏమి ఇవ్వబోతున్నాయో మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు చాలా వేగంగా పుంజుకుంటారు, మీరు చాలా శక్తివంతంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. ఈ 4 గ్రహాల సంచారంలో 2025 ముఖ్యం. ఎందుకంటే ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం రాశిని మారుతున్నాయి. మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ కేవలం గురువు గారు మాత్రమే రాశిని మార్చారు. శని, రాహువు, కేతువు ఎలాంటి మార్పు చేయలేదు. కానీ ఇప్పుడు 25లో ఈ 4 గ్రహాలు కూడా రాశి మారుతున్నాయి. మొదటగా శనిదేవుడు మార్చి 29న తన రాశిని మారి అష్టమ భావంలోకి వస్తారు. ఇప్పటి వరకు శని సంచారం సప్తమ భావంలో ఉంది, ఇప్పుడు అష్టమ భావంలోకి వస్తారు. అంటే మీకు అష్టమ నాటి శని మొదలవుతుంది. అయితే మీరు టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే శని ఇక్కడికి రాగానే మీ జాతకంలో విపరీత రాజయోగం ఏర్పడుతుంది. సో అష్టమ శని ఇచ్చే వ్యతిరేక ఫలాలని ఈ విపరీత రాజయోగం న్యూట్రలైజ్ చేస్తుంది. పైగా వాటికి మించి మంచి పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఈ విపరీత రాజయోగం మీకు 2 సంవత్సరాలు కాదు, పూర్తిగా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే శని 6వ ఇంటికి అధిపతి అయ్యి 8వ ఇంట్లో సంచరిస్తున్నారు. ఒక త్రికభావానికి అధిపతి మరొక త్రికభావానికి వెళితే విపరీత రాజయోగం వస్తుంది అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం మనకు చెప్తుంది. అలాగే గురువు గారు మే 14న రాశి మారి లాభస్థానంలోకి వస్తారు. ధనుర్రాశిలో ఉన్న కేతువు మే 29న లగ్నంలోకి వస్తారు. ఈ విధంగా ఈ 4 గ్రహాలు ఈ సంవత్సరం రాశి పరివర్తన చెందుతున్నాయి. ఇప్పుడు ఈ రాశి పరివర్తనం యొక్క ప్రభావం మీ జీవితం మీద ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా శనిదేవుని ప్రభావం. శనిదేవుడు ప్రస్తుతం మీ కుండలిలో 7వ స్థానంలో సంచరిస్తున్నారు మరియు గత 2.5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు. గత 2.5 సంవత్సరాలుగా ప్రతి పనిలో మీకు ఆలస్యం జరుగుతుందంటే దానికి కారణం శనిదేవుడే. ఇక్కడ శనిదేవుడు మీకు సశరాజయోగం కల్పిస్తున్నప్పటికీ కూడా 7వ స్థానంలో ఆయనకి దిగ్బలం లేదు. కాబట్టి మీరు ఆశించిన ఫలితం పొందలేకపోయారు. ఎందుకంటే సింహరాశికి అధిపతి అయిన సూర్యునికి శనికి మధ్య శత్రుత్వం ఉంది. శని దృష్టి మీ లగ్నంపై ఉండడం వల్ల మీ ప్రతి పనిలో ఆలస్యం జరిగింది, వివాహంలో ఆలస్యం జరిగింది, వ్యాపారంలో ఆలస్యం జరిగింది, దాంపత్య జీవితంలో దూరం పెరిగింది, మీ మనసులో సోమరితనం, అలసట, లేజినెస్, పనులను వాయిదా వేసే అలవాటు పెరిగిపోయింది. భాగ్యస్థానంపై శని దృష్టి వల్ల అదృష్టం యొక్క సహకారం కూడా మీకు లభించలేదు. మీ తండ్రి గారి ఆరోగ్యం కూడా ఈ గత 2.5 సంవత్సరాలుగా అంత బాగా ఉండకపోయి ఉండవచ్చు. 4వ ఇంటిపై శని దృష్టి పడడం వల్ల ఆస్తి సంబంధిత పనుల్లో కూడా ఆలస్యం జరిగింది. లాస్ట్ 2.5 ఇయర్స్గా మీరు రియల్ ఎస్టేట్ నుంచి మీకు రావాల్సిన లాభాలు రాలేదు. అలాగే కుటుంబంలో, దాంపత్య జీవితంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సింహరాశి జాతకుల్లో ఎవరిలో అయితే రాహు మహాదశ లేదా అంతర్దశ నడుస్తుందో వాళ్ళు ఈ లాస్ట్ 2.5 ఇయర్స్లో వారి బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో మోసపోయి ఉండవచ్చు, చీటింగ్ కూడా జరిగి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మార్చి 29న శని అష్టమంలోకి వస్తారు. శని అష్టమంలోకి రాగానే మీకు అష్టమ శని మొదలవుతుంది. కానీ మీరు ఈ అష్టమ శని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఆల్రెడీ చాలా చెప్పాను. ఎందుకంటే శని 6వ ఇంటికి అధిపతి. ఇప్పుడు ఆయన 8వ స్థానంలో సంచరిస్తున్నారు. వేరే రాశిలో ఉండే అష్టమ శని ప్రారంభమైతే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే మార్చి 29 తర్వాత 2.5 సంవత్సరాల పాటు మీ జీవితంలోకి విపరీత రాజయోగం, అది కూడా శని ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఇది మీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. అయితే శని కష్టానికి, శ్రమకు కారకుడు. 2.5 సంవత్సరాల పాటు మీరు చాలా కష్టపడాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. విపరీత రాజయోగం అంటే రాజయోగానికి వ్యతిరేకంగా ఉండే విపరీత రాజయోగం. రాజయోగంలో కష్టం లేకుండానే మీకు సక్సెస్ అందుకుంటారు. కానీ విపరీత రాజయోగంలో కష్టాలు అనుభవించి, ఒడిదుడుకులు ఎదుర్కొని, ఆటంకాలు దాటుకున్న తర్వాత మీకు అద్భుతమైన సక్సెస్ వస్తుంది. దాన్నే విపరీత రాజయోగం అంటారు. సో మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ ప్రతిఫలం పొందుతారు.
మీ జన్మకుండలలో కూడా ఈ విపరీత రాజయోగం ఉండి ఉంటే మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మీరు చాలా వేగంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలనే శనిదేవుడు మీకు అందిస్తారు. ఇదే విపరీత రాజయోగం యొక్క గొప్పతనం. శని ఇది మీకు ఇవ్వబోతున్నారు రాబోయే 2.5 సంవత్సరాల పాటు. ఇప్పుడు ఏం జరుగుతుంది? శని యొక్క 3వ దృష్టి 10వ స్థానంపై ఉంది కాబట్టి శని మీ కెరీర్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారు. మీరు ప్రస్తుతం ఏదైతే పని చేస్తున్నారో రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగం, వైద్య రంగం వంటి వాటితో మీకు సంబంధం ఉంటే మీకు ఇంకా మంచిది. అలాగే మీకు రాజకీయాలతో సంబంధం కలిగి ఉంటే రాజకీయ రంగంలో ఈ 2.5 సంవత్సరాలు మీ కెరీర్ ఇంకా అద్భుతంగా షైన్ అవుతుంది. మీకు గొప్ప లాభం చేకూరుతుంది. గత 2.5 సంవత్సరాల్లో జరిగిన మీకు ఆర్థిక నష్టం ఈ 2.5 సంవత్సరాలు తిరిగి వస్తుంది. ఆ నష్టం పూడుకుపోతుంది. మరింత లాభాలను మీరు చవిచూస్తారు. అలాగే అష్టమ భావం అనేది రహస్య ధనానికి స్థానం. శని దృష్టి ధనురాశిపై ఉంటుంది కాబట్టి మీకు పూర్వీకుల ఆస్తి కూడా లభిస్తుంది. మీరు సొంతంగా ధనాన్ని సంపాదించుకుంటారు. గతంలో మీకు రావాల్సిన డబ్బు ఏమైనా ఇరుక్కుపోయి ఉంటే అది కూడా ఈ సమయంలో మీకు అందుతుంది. అలాగే మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా చాలా బలంగా ఉన్నాయి. శని యొక్క 7వ దృష్టి ధనురాశిపై ఉంటుంది. 8వ, 9వ మరియు 10వ దృష్టి పంచమ భావంపై ఉంటుంది. అలాగే శని గారి దృష్టి పంచమ భావంపై కూడా ఉంది. అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. విద్యార్థులకు విజయం లభిస్తుంది. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. శని పంచమ భావంపై దృష్టి సారిస్తున్నారు కాబట్టి 6వ ఇంటికి అధిపతి, 5వ ఇల్లు విద్యకు, 6వ ఇల్లు ఉద్యోగానికి స్థానం కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ శని సంచారం చాలా గొప్ప లాభాలను ఇస్తుంది. ఇక గురువు గారి సంగతి చూసుకుంటే ఆయన 10వ స్థానంలో సంచరిస్తున్నారు. 8వ ఇంటికి ఆయన అధిపతి అయి ఉండి 10వ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ మీకు కార్యక్షేత్రంలో కొద్దిగా ఆటంకాలు, ఎన్నో సమస్యలు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ సంచరిస్తున్న గురువు దృష్టి 6వ ఇంటిపై ఉంది. 6వ స్థానం ఆయనకి నీచస్థానం, 8వ స్థానం కూడా నీచస్థానమే. కాబట్టి 2 నీచస్థానాలతో సంబంధం కలిగి ఉన్న గురువు గారు మీకు మంచి ఫలితాలను ఇవ్వలేకపోయారు. 10వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా 6వ, 8వ స్థానాలతో సంబంధం కలిగి ఉండడం వల్ల మీకు గత 13 నెలలుగా అంత మంచిది జరగలేదు. కానీ సింహరాశికి గురువు కారకుడు కాబట్టి గురు సంచారం మీకు చాలా మంచిది. గురువు గారి దృష్టి ధనురాశిపై ఉంది కాబట్టి ఆర్థికంగా గురువు గారి మద్దతు మీకు లభిస్తుంది. ఎప్పుడైతే మే 14న గురువు లాభస్థానంలోకి వస్తారో మీ ఆదాయం చాలా వేగంగా పెరుగుతుంది. మీ డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉన్నా, మార్కెట్లో చిక్కుకొని ఉన్నా, ప్రభుత్వం వద్ద ఉన్నా, మీకు రావాల్సిన బకాయిలు ఎవరికైనా అప్పుగా ఇచ్చినా, ఎలాంటి డబ్బు అయినా సరే మే 14 తర్వాత చాలా వేగంగా తిరిగి మీ చేతికి అందుతుంది. ఎందుకంటే గురువుగారు ఇక్కడ అతిచార స్థితిలో కదులుతున్నారు. సాధారణంగా గురువుగారు ఒక రాశిలో 13 నెలలు ఉంటే కానీ ఇక్కడ ఆయన 5 నెలల్లోనే మిథున రాశిని దాటి కర్కాటక రాశిలోకి వెళ్తారు. అంటే ఆయన తన సాధారణ స్పీడ్ కంటే కూడా 2.5-3 రెట్లు ఎక్కువ స్పీడ్తో కదులుతారు. కాబట్టి ఆయన ఫలితాలను కూడా అలాగే 2.5 నుంచి 3 రెట్లు ఎక్కువ వేగంతో మీకు ఇస్తారు. మే 14న ఆయనకి ఇక్కడ వచ్చి అక్టోబర్ 18న తిరిగి వెళ్ళిపోతారు. ఈ 5 నెలల్లో మీకు గొప్ప ధనలాభాలు ఉన్నాయి. మీ ఆదాయం వేగంగా పెరుగుతుంది. 1 కంటే ఎక్కువ ఆదాయాలు పెరుగుతాయి. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారు. విద్యారంగం అలాగే ఏదైనా సృజనాత్మక రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఈ సమయం చాలా బాగుంటుంది. సంతానపరంగా, ప్రేమ సంబంధాల పరంగా, వివాహపరంగా గురువు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ గురు సంచారం కూడా 2025లో మీ జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురాబోతుంది. ఇక 3వది రాహువు గారి ఫలితాలు. గత 18 నెలలుగా రాహువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు పెరుగుంటాయి. ప్రత్యేకించి మీరు వృద్ధులై ఉంటే మీ ఆరోగ్యం చాలా క్షీణించి ఉంటుంది. అయితే ఆరోగ్య సమస్యలు సృష్టించినప్పటికీ కూడా రాహువు ఈ స్థానంలో మీకు డబ్బు సంపాదించి పెట్టాడు. డబ్బు రావడానికి సహాయం చేశాడు. కానీ శారీరక బాధలు అయితే మీకు కలిగి ఉంటాయి. సింహరాశికి చెందిన కొందరు జాతకులకి భూమి, ఇల్లు, ఆస్తి కొనుక్కోవాలనే కోరిక రాహువు యొక్క 4వ దృష్టి 4వ స్థానంపై పడడం వల్ల నెరవేరుంటుంది. అలాగే రాహు గారి దృష్టి 12వ స్థానంపై కూడా ఉంది. కాబట్టి విదేశాల నుంచి మీకు లాభం చేకూరుతుంది. విదేశాలకు వెళ్లాలనే కళలు నెరవేరుతాయి. ధనం పరంగా రాహు యొక్క సంచారం మంచిదే కానీ ఆరోగ్యపరంగా మాత్రం ఆయన అంత అనుకూలంగా లేరు. అయితే రాహు గారు మే 29న రాశి మారి 7వ స్థానంలోకి వస్తున్నారు. ఇప్పుడు కేంద్ర స్థానంలో వస్తున్నారు. అది కూడా మిత్ర రాశిలో ఉన్నారు. కాబట్టి రాబోయే 18 నెలలు మీకు మంచి లాభాలను అందిస్తారు. ఎందుకంటే రాహు యొక్క దృష్టి 11వ స్థానంపై పడుతుంది. కాబట్టి ఇక్కడ శుభ ఫలితాలను ఇస్తారు. మీకు మంచి ఫలితాలు ఇస్తారు. మీ జీవితంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. పాజిటివ్ సంఘటనలు. మీకు ఎక్కడి నుంచైనా డబ్బు ఆకస్మికంగా రావచ్చు. మీకు పెళ్లి కాకపోయి ఉంటే ఆకస్మికంగా ఒక మంచి సంబంధం సెట్ అవ్వచ్చు. సంతానం ఆకస్మికంగా కలవచ్చు. ఆకస్మికంగా జాబ్ రావచ్చు. ఈ విధంగా ఆకస్మిక సంఘటనలకి రాహువు గారు కారకులవుతారు. మీరు ఊహించిన విధంగా మీ జీవితంలో సంఘటనలు జరుగుతాయి. అయితే ఆ సంఘటనలు ఎలాంటివైనా సరే మీకు మంచిగానే ఉంటాయి. ఇక కేతువు మే 29న మీ లగ్నంలోకి వస్తున్నారు. దీనివల్ల మీ మనసులో కొంచెం వైరాగ్య భావన కలుగుతుంది. మీరు మతపరమైన, ఆధ్యాత్మికపరమైన విషయాల వైపు నడుస్తారు. మెటీరియలిస్టిక్ ఆలోచన నుంచి మీకు దూరం పెరుగుతుంది. మీ దగ్గర ఉన్నది చాలు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అనే భావన మీకు కలిగిస్తారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి,
కేతువు మీ లగ్నంలోకి వచ్చినప్పుడు మీరు దేని వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేని వెనక పరిగెడితే అది మీకు దూరం అవుతుంటుంది. మీరు దేని వెనక పరిగెత్తడం మానేస్తే అది మీకు దగ్గర అవుతుంది. ఇది కేతువు యొక్క విచిత్రమైన ప్రభావం. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మంచి పనులు చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక పరిహారాల సంగతికి వస్తే సింహరాశి జాతకుల కోసం శని, రాహు, కేతువు యొక్క అశుభ ప్రభావం మీ మీద పడకుండా ఉండడానికి ఒక చిన్న సులభమైన ఉపాయం ఉంది. అదేంటంటే సూర్యాస్తమయం తర్వాత రాహు యొక్క, కేతువు యొక్క, శని యొక్క బీజమంత్రాలను పఠించండి. మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే వీధుల్లో తిరిగే కుక్కలకి ఆహారం పెట్టండి. ఇది చాలా చాలా ప్రభావవంతమైన పరిహారం. ఒకసారి చేసి చూడండి. మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీరే చూస్తారు. థ్యాంక్ యూ. ఈ వీడియోని మీ స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో పంచుకోండి.